హలో అండి. వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోగలిగే వడ రెసిపీని చూద్దాం. ఈ వడల్ని ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుందండి. నైట్ నానబెట్టుకోవడం, మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టడం, ఈ ప్రాసెస్ అంతా ఏమీ ఉండదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక 15 మినిట్స్లో అయితే ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోగలిగే ఈ వడల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు అందులోకి 2 కప్స్ మందంగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటూ ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా అటుకులని కడుక్కోవాలి. అందులో ఉన్న వాటర్ని వార్చేసిన తర్వాత ఇలా అటుకులని నొక్కి పెట్టి ప్రెస్ చేసి పైన ఒక పావు కప్పు వరకు వాటర్ని చల్లుకోవాలి. ఇలా చల్లడం వలన పైన అటుకులు బాగా నానతాయి. మనం వాటర్ని ఎంత వార్చేసినా కూడా అడుగున కూడా కొన్ని వాటర్ మిగిలిపోతాయి. వాటితో అడుగున ఉండే అటుకులు కూడా బాగా నానిపోతాయి. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఈ టైంలో మనము వడలకి సరిపడా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటిని కట్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి అటుకులని కలుపుకుంటూ బాగా నొక్కిపట్టి ప్రెస్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. అటుకులలో ఉన్న తడితోనే పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు వడలు క్రిస్పీగా వస్తాయి. మొదట్లో కొంచెం హార్డ్గా అనిపించినా కలుపుకుంటూ పోతే సాఫ్ట్ పిండి ముద్ద ప్రిపేర్ అయిపోతుంది. చూసారా ఇక్కడ ఎంత బాగా సాఫ్ట్గా పిండి ముద్ద ప్రిపేర్ అయిందో. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు పిండి సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే వడలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము, కొద్దిగా కరివేపాకు తురుము, తర్వాత ఒక ఆనియన్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్ లావుగా ఉందంటే మనకు వడలు సాఫ్ట్గా రావండి. కాబట్టి వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత ఒక పావు స్పూను మిరియాల పొడిని తప్పకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అర స్పూన్ జీలకర్ర, టేస్ట్కు తగినంత సాల్ట్, నేనైతే ఒక 3/4 స్పూన్ వేసానండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పిండి కొద్దిగా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీరలో ఉండే తడి వలన పిండి ముద్ద కాస్త సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఇలా అన్నీ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు తియ్యటిది కాకుండా పుల్లటి పెరుగుని తీసుకోండి. అప్పుడే వడల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటూ మనకు వడల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా గట్టిగా ఈ విధంగా వడల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు అరకప్పు వరకు అయితే పెరుగు పట్టిందండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అటు హీట్ అవుతున్న సమయంలో ఇటు సైడ్ మనము వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా ఆయిల్ని తీసుకొని చేతులకి అప్లై చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉంటుంది.
తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వడల్ని మనము ప్రిపేర్ చేసినప్పుడు సైడ్స్కి ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వచ్చిన దగ్గర మనకి పగుళ్ళలాగా వస్తాయి. అప్పుడు వడని ఇలా అరిచేత్తో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే పిండినంతటిని వడల్లాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఒక వాయకు సరిపడా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఆ వడల్ని ఆయిల్లో గోలించుకుంటూ అవి గోలే లోపల మిగిలిన పిండితో వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కొద్దిగా పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి వడలన్నింటినీ ప్రిపేర్ చేశానండి. తర్వాత ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి ఆయిల్ హీట్ని చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వడల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్కు సరిపడా వడల్ని మాత్రమే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయొద్దండి. వేసిన వెంటనే కదపొద్దు. బుడగలన్నీ తగ్గిపోయి వాటంతటవి పైకొచ్చిన తర్వాత మాత్రమే వాటిని గరిటెతో కదపాలి. చూసారా, ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అయ్యి వాటంతటవి పైకొచ్చాయి. ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేస్తూ బ్యాక్ సైడ్ కూడా ఒక 1-2 మినిట్స్ వరకు గోలనివ్వాలి. ఆ తర్వాత ముందుకి వెనుకకి ఫ్లిప్ చేసుకుంటూ వడలన్నింటినీ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ వడలు చాలా బాగా గోలిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ ఒక టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన వేసుకోవాలి. మిగిలిపోయిన ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఇక్కడ మీకు సెకండ్ రౌండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలాగే వేసి ఫ్రై చేసుకొని తీసి వడలన్నింటినీ అలాగే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముందు వేసిన వడలపైన కాకుండా సెకండ్ సారి వేసేటప్పుడు సైడ్కి వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాటిలో ఆయిల్ పీల్చేసి ఉంటుంది, చల్లబడి ఉంటాయి కాబట్టి ఈ వేడి వాటిని వాటిపైన వేయకూడదు. అంతేనండి, ఇన్స్టంట్ క్రిస్పీ అండ్ టేస్టీ వడలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వడలు ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.